ఇలా ఆమ్లెట్లు ఇలాగా కోడిగుడ్లు ఉంటాయి కదండి గొల్లలో, అవి మనం చక్కగా గులాబీ మొక్కలకి అది కూడా వేసేసుకోవచ్చు. ఒక 5 గుడ్లైనా వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఇలా వేస్తున్నాను. ఎప్పుడు అలాగ ఉంటే అలాగే ఉంది, సూపర్ ఉంది. ఇదండి మా వాళ్ళు అయితే తింటున్నారు కదా. ఇంకొక అట్టేసి ఇచ్చేస్తాను, 2 అట్లు మాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న చల్ల మిరపకాయలు వేసి ఎండబెట్టి అది చేసాం కదా మధ్యలో మిరపకాయలు. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో మీకు తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇదిగోండి ప్రజెంట్ అయితే నాకు ఎందుకు తక్కువ అనిపించిందండి. అన్ని మిర్చి కనబడితేనేమో కంటికి ఇన్ని కనబడతాయి, అవి మధ్యలో ఊరి ఎండలో వేసేటోడికి ఇన్ని అయిపోయినాయి అన్నమాట. మా వాళ్ళు అదే అంటున్నారు, మా పిల్లలు అదేటమ్మా ఇన్ని ఉన్నాయి, కొంపకేసి ఏమైనా పక్షులు ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నాయి. పావురాలు అప్పుడప్పుడు వచ్చి తింటాయండి, మొత్తం మీద ఏమైనా పావురాలు పట్టుకెళ్తున్నాయి ఏంటని చెప్పేసి ఒక 4 రోజులు పైన ఎండబెట్టి మళ్ళీ ఇంకా కింద తీసుకొచ్చి కింద ఎండబెట్టేసి అనమాట. ఇప్పుడైతే ఈ మిరపకాయలను అయితే ఇంకా ఇంకా ఎండాలి, ఇంకొంచెం ఎండితే మనకి చేసుకోవడానికి నూనెలో వేపుకోవడానికి బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా. అలాగే పిల్లలు ఇదిగోండి ఇంకా బన్ తెచ్చుకున్నారు, ఎప్పుడైనా తెచ్చుకుంటారు టీలో తినాలనిపించినప్పుడు, వాళ్ళకి బాగుందనిపించినప్పుడు. అంటే ఎప్పుడైనా కొంచెం టీ పెట్టించుకుంటారులేండి నా చేత, టీ తాగాలనిపించినప్పుడు. రెగ్యులర్గా అయితే టీ తీసుకోరు, ఎప్పుడైనా అలాంటప్పుడు బన్ బాగుంటుందని తెచ్చుకున్నారంట. బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా నాకు కూడా వీడియోస్ అయి చేసి ఇంక ఇంట్లో ఇంకా వంట పెట్టుకోకుండా సింపుల్గా ఏదైనా టిఫిన్ కింద చేసేద్దామని అనుకుంటున్నాను. టిఫిన్ అనేటప్పటికి ఏదో ఒకటి ఈజీగా ఉన్నది చేసుకోవాలనిపించింది. ఇంక సరే అని చెప్పేసి కోడిగుడ్లు ఉన్నాయి ఇంట్లోని, ఎగ్స్ ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి సింపుల్గా టిఫిన్ కింద అదే అట్ల కింద వేసేద్దామని అనుకుంటున్నాను. అంటే ఆమ్లెట్ అది కాదనమాట, చెప్తాను మీకు ఆ ప్రాసెస్. చాలా ఈజీ, బ్యాచిలర్స్ చేసేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకుంటే కడుపు నిండిపోతుంది. అలాగే మంచిది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది, మరీ తీసుకట్టుగా అయితే ఉండదు. అప్పుడప్పుడు సరదాగా ఈవినింగ్ స్నాక్స్ కింద, ఉదయం టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది చేసేద్దామని అనుకుంటున్నానండి. ఒకవేళ వాళ్ళు అంతగా కావాలంటే ఏమైనా చేస్తాను, ప్రస్తుతానికి అయితే ఇదే సరిపోతాయి మాకు. ఎగ్స్ అయితే 6 తీసుకొచ్చారు వీళ్ళు, బయటకు వెళ్ళినప్పుడు పట్టుకొచ్చినట్టున్నారు, మరి ఏం చేద్దామనో మరి అని నేనైతే ఇలా చేసేస్తున్నాను. అంటే నాకు పురవాయిస్తారన్నమాట, కోడిగుడ్లు ఎప్పుడైనా తెచ్చుకుంటే గుడ్లు వేపమని ఉప్పు గారం వేసి అలా చెప్తూ ఉంటారు. ఈసారి నేను మటుకి ఇంకా అట్లేసేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా అన్నం కూర ఇవన్నీ ఇంకా లేట్ అయిపోయింది అన్నమాట, నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి ఇంకా టిఫిన్ కింద వేసేస్తానంటే అందరూ ఓకే చెప్పేస్తారు అనమాట. ఇంకా అదంటే తింటారు, చెప్తాను మీకు. మనం ఉల్లిపాయలు ఎంత సన్నంగా తరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి అట్లలో. కాబట్టి నేను ఉల్లిపాయ ముక్కలు అంటే ఉల్లిపాయలు ఇలా ఉప్మా కట్ చేసినట్టు కట్ చేసేసుకున్నాను. అల్లం, ఒక 2 పచ్చిమిర్చి. మన వాళ్ళు కారం ఎక్కువగా తింటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. ఇంకా ఎలాగో ఇది ఉంది కాబట్టి మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి దీంతో అయితే ఈ చాపర్ని యూస్ చేస్తున్నాను, అగారా వాళ్ళదన్నమాట. ఇది మనకి చక్కగా యూస్ఫుల్ అవుతుంది, ఎంత కావాలితే అంత మనం చాప్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అన్నీ కూడా నలిగిపోతాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కానీ ఇది మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి మనకు సరిపోతుందండి ఈ మాత్రం సన్నం. అల్లం పచ్చిమిర్చి కూడా తరిగేసాం కదా, ఇంకా పిల్లలు ముక్కలు తీయడానికి కూడా ఉండదు. అంటే మరీ అంటే కొంచెం స్పైసీ అయితే ఉంటుంది కానీ అంత మరీ ఉండదు రండి, కారాన్ని బట్టి మనం తగ్గట్టుగా వేసుకోవడమే. పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయండి, ఇంకా బాగా ఇంకా కాలుపులు ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. టపాస్కాయలు, జువ్వ ఇవన్నీ బాగా చేస్తారు ఇక్కడ, బాగా చేసుకుంటారండి పెళ్ళిళ్ళు కూడా. కళ్ళు మండిపోతున్నాయి. సాల్ట్ అండి, సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను, కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కారం కూడా, కొంచెం జీలకర్ర, మనకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవడమేనండి అన్నీ కూడా. ఇవి కొంచెం బాగా కలుపుదాము. హారిక పాలు తీసురా. ఇంతకీ పాలు మర్చిపోయాను, పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట, కానీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ఎంతమంది తెలుసు, చాలామంది తెలుసు అనుకుంటున్నాను నేనైతేని. ఈజీగా ఇంట్లో అప్పుడప్పుడు మన అమ్మలు చేసే వంటేనండి. పిల్లలు అప్పటికప్పుడు ఆకలని అంటే కోడిగుడ్లు ఉంటే ఉత్తి గుడ్లే కాకుండా కొంచెం అన్నీ కలిపి వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా. నేను చెప్తాను మీకు అది ఎలాగో ప్రాసెస్ అన్నది. మిల్క్ తీసుకురా తల్లి.
కొద్దిగా పాలు కూడా వేసానండి, బాగుంటుందండి. ఇప్పుడు మనం కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకుంటే బాగానే ఉంటుందేమో, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు. నేను శనగపిండి వేస్తాను అన్నమాట. శనగపిండి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఏం వేయట్లేదండి, ఒక చిన్న కప్పుడు పిండి అయితే సరిపోతుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నాక్స్ కింద పిల్లలకి అట్ల కింద వేసేసి పెట్టచ్చు. శనగపిండి కూడా మంచిదే. నేను ఈ మధ్య చదివాను, డయాబెట్ పేషెంట్స్ కూడా శనగపప్పుతో అది ఏ చేసినా షుగర్ కొంచెం కంట్రోల్గా ఉంటుందంట. కొంచెం శనగపప్పు అది ఎక్కువ తీసుకుంటే మంచిదని చెప్పేసి కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా. మరి ఇది కలాలి కదా, ఇది బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం కోడిగుడ్లు ఇందులో వేసేసుకుందాం. ఈ శనగపిండి ఇలా కలిపేసాం కదా, ఇలా ఆమ్లెట్లు ఇలాగా కోడిగుడ్లు ఉంటాయి కదండి గొల్లలో, అవి మనం చక్కగా గులాబీ మొక్కలకి అది కూడా వేసేసుకోవచ్చు. లేదా పళ్ళు కాసి మొక్కలకు కూడా పొడి చేసి చక్కగా వేస్తే కాలుష్యం ఉంటుంది. నేనైతే 4 గుడ్లు వేసాను. చూద్దాము మనకి ఇవి ఎలా ఉంటుందో. పెళ్ళి ఏదో జరుగుతున్నట్టుందండి, కళ్యాణ మండపం దగ్గర తెగ బాణాసంచ కాలుతున్నారు. చాలా బాగుంది, బాగా కనబడుతుందన్నమాట. ఇదిగోండి కోడిగుడ్లు వేసాను కదా, ఇందులో కలిపేసాను కదా, అట్లయితే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు, 2 గుడ్లతో కూడా మనం వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇదిగోండి మనకి కొంచెం బాగా గట్టిగా ఉంది పిండి అనుకుంటే పాలు కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. మరి ఎక్కువ కలుపుకండి, అట్టి ఇడిపోతుంది అన్నమాట. ఇలా వేసుకుని ఇలా ఉంటే సరిపోతుంది. మనకి ఆ చివర్లో క్రిస్పీగా బాగుంటుందండి టేస్ట్ అయితేనే, ఎగ్ వేసుకుంటాం కాబట్టి. సిమ్లో పెట్టేసాను, ఇది తిరిగేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి శనగపిండితో అట్లయితే రెడీ అయిపోయినాయి. ఇవి వార క్రిస్పీగా ఉంటాయి కదా, బాగుంటుంది తినడానికి, కరకల్లాడతాను. టేస్ట్ కూడా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చేసేవారు అన్నమాట. మాకు ఆకలి వస్తుందంటే ఉత్తి ఆమ్లెట్ మాకు అనేవాళ్ళం అనుకోండి, కొంచెం శనగపిండి బుర్ర అడ్డంగా తిప్పితే శనగపిండి అది వేసి ఇలా అట్టు కింద వేసి ఇచ్చేవారు అన్నమాట. బాగుండేది టేస్ట్. ఇలా నాకు చాలా ఇష్టం అండి అట్లయితేనే. ఎప్పుడైనా ఆకలిసినప్పుడు మనకి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ మంది కూడా పెట్టచ్చు, ఒక 3 గుడ్లు అనుకోండి, 5గురు హ్యాపీగా తినేయచ్చు మాట టిఫిన్ కింద, అంత ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను టేస్ట్ ఇంకా బాగా ఉండాలి, ఇంకా నోటికి అలా పెట్టుకుంటే తినేయాలి, సాఫ్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే కనుక మనం ఒక 5 గుడ్లైనా వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఇలా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. మా వాళ్ళు ఏం చెప్తారు ఇంద్రియం బాగుంటుంది. అప్పటికప్పుడు నైట్ ఒక్కొక్కసారి కొంచెం ముందే అంటే ఎక్కువగా ఒకవేళ భోజనం చేయకుండా పడుకున్నా మళ్ళీ నైట్ ఏమో కొంచెం నిద్ర పట్టలేదు అనుకోండి, 10, 10:30, 11 టైంకి ఒక్కోసారి మేము చేసే పనులు మాట ఇవి. సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నైట్ అయితే అప్పుడప్పుడు ఇలాగ సింపుల్గా టిఫిన్ కింద చేస్తూ ఉంటామన్నమాట. లేదా బొంబాయి రవ్వతో ఉప్మా చేయడం, త్వరగా అయిపోయి చూసుకుంటామన్నమాట. మళ్ళీ అంత నైట్ చేయాలంటే ఇంకా చేయలేం కదా, ఒక్కోసారి అలా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా తక్కువలేండి, బాగా ఎక్కువ ఇంట్లో వర్క్ ఉన్నప్పుడు చేయలేక అలా ఉన్నప్పుడు ఈజీగా అయిపోయి పనులను ఎత్తుకుంటాం కదా, అందులో ఈ ప్రాసెస్ టేస్టీగానే ఉంటుంది, టిఫిన్కి టిఫిన్ అయిపోతుంది. మీరు చెప్తే నమ్మరండి, ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇట్టే అయిపోతుందండి, అట్టు కూడా ఈజీగా కాలిపోతుంది, త్వరగానే అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు అన్నమాట మనకి. పిల్లలు అప్పటికప్పుడు ఆకలిని ఏడ్చినప్పుడు అది ఇలా చెయ్యొచ్చు. అయితే అమ్మ ఏం చేసేవారంటే ఈ అట్టుతో పాటు నాకు
చింతకాయ పచ్చడి అండి. అప్పుడంటే టమాటా సాస్లు అవి లేవు కదా, ఇప్పుడంటే వీళ్ళు టమాటా సాస్ అని ఇలాగలా తింటున్నారు. కానీ అప్పుడు చింతకాయ పచ్చడి, పండు చింతకాయలు తీసుకుని పచ్చడి చేసేవారు అనమాట. కారం బెల్లం అదేసి నిలవ పచ్చడి, అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండేది. అది సంవత్సరాలు అయ్యి కొద్దీ టేస్ట్ బాగుంటుంది. ఎంతమందికి తెలుసో చెప్పండి, చింతకాయ పచ్చడి బెల్లం వేసి చేస్తారనమాట. ఉత్తి పచ్చడి కూడా మేము నాకేసేవాళ్ళం, పెరుగన్నంలోకి అది నంజుగా వేసేవారు అనమాట. అమ్మ బాగా చేసేవారు. అవి వచ్చేయమాట చింతపళ్ళు, వచ్చేయమాట చింతకాయ పళ్ళు వచ్చేవి. ఆ పళ్ళు వచ్చినప్పుడు దోరపెక్కలు వచ్చినప్పుడు అలా చేసేవారు అనమాట. వాటిని 5 minutesలో అండి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడంటే టమాటా సాస్ అని కొంచెం తీతీగా పులుపులుగా అది నంచుకుని తింటున్నారు. కానీ ఇంతకు ముందు అయితే మనకి మన తోటలో ఉన్న చింతకాయలతోటే టమాటా సాస్ లాగే చేసేసేవారు. చింతకాయతో పచ్చడిలో బెల్లంతో తీతీగా పులుపులుగా బెల్లం ఉండేది. ఇడ్లీలోకి అది సూపర్ ఉంటుంది అన్నమాట. నెయ్యి వేసుకొని ఇడ్లీలో అలా తింటే బెల్లం ఉంటాయి కదా, రుచులన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాం. నాకు వచ్చండి పచ్చడి పెట్టడం అయితేనే, కానీ మాకు ఇటు రావు. దోర పిక్కలు వస్తే బాగుంటాయి అన్నమాట. దోర చింతకాయలు వస్తే అప్పుడు తీసుకునేవాళ్ళం. మా చేత కూడా ఒలిపించేవారులేండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒలిచేవాళ్ళం. బుట్టడేసి తెచ్చేవారు అన్నమాట. వాళ్ళు ఎక్కువ ఉండాలండి, అది ఎక్కువ అవ్వదు అన్నమాట. చింతకాయ పచ్చడి అనేది తక్కువే అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా టిఫిన్ పెట్టేస్తాను, నడిచేయండి. మీరు టిఫిన్ చేసే వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి, చల్లారిపోతే బాగోదు. పెట్టేస్తాను, ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. అదిగోండి అట్లయితే అవుతున్నాయి. ఒక్కొక్కరు కూర్చుంటున్నారు అన్నమాట. ఇట్టే కాలిపోతాయండి ఇవి. ఈ ప్లేట్లోకి తీసి పక్కన పెడుతున్నాను, ఆయిల్ వేస్తాను. డాడీకి మంచినీళ్ళు పట్టుకెళ్ళారుక, ఆయన కూడా చేసేస్తున్నారండి టిఫిన్ అయితేనే. ఈజీగా అయిపోయి టిఫిన్. మా పెద్దోడు ఆల్రెడీ తినేస్తున్నాడండి. ఎలా ఉందిరా చెప్పండి, బాగుందా? ఉండండి చూపిస్తాను. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి. అవును, పిల్లలు వెంటనే మారం చేస్తే వాళ్ళకి పచ్చిమిర్చి చేయకుండా ఒక ఎగ్ వేసి కొంచెం ఒక 2 స్పూన్స్ అన్నపిండి కలిపేసి వేసినా కూడా అట్టు టేస్ట్ బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. అవును, తినేసేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాగుందని చెప్పారు కదా ఆల్రెడీ. ఇదండి మా వాళ్ళు అయితే తింటున్నారు కదా. ఇంకొక అట్టేసి ఇచ్చేస్తాను. 2 సెట్లు మాట పట్టుకెళ్తున్నాను అట్టయితేనే. ఇప్పుడా? ఇప్పుడు టీయా? ఇప్పుడు టీ నిద్ర పడుతుందా? ఇప్పుడు టీ తాగితే నిద్ర పడుతుందా అసలు? ఈరోజు మేము ముగ్గురం కూర్చుని తింటున్నాం. తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా లోపల గదిలో కూర్చుని తింటున్నారు, మేమేమో ఇక్కడ తింటున్నాం అండి. అట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం కాదు తెలుసులే, తింటారు. టీ కాంబినేషన్ మరి నిద్ర పడుతుందా టీ నైట్ తాగితే? అది నిజమే. ఇప్పుడు ఏమైనా బాబు 3 రోజుల నుంచి కొంచెం తిరుగుతున్నాం. 3 రోజుల ముందు పరిస్థితి అయితే దారుణం. నిజమే, అది అసలు వీడియోలు తీయడానికి లేదు, లెగడానికి కూడా లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. అట్టయితే సూపర్ టేస్ట్ ఉంది. వీడియోలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ ఒక్కొక్క రోజు రావడానికి కూడా కారణం అదే, ఒంట్లో బాగపోవడం వల్ల. కొంచెం కాయమ్మా, బాగా ఎక్కువ తాగొద్దు, కొద్ది చాలు. అయితే ఇప్పుడు బంద్ తింటారా? ఆకలిని బట్టి, ఒకవేళ ఆకలిస్తే బంద్ తిన్నాం, నా డౌట్ నేను తినేస్తాను, లేకపోతే నేను టీ తాగుతా. సరేలే, టీ పెడతాను అయితే. ఇదండి మా టిఫిన్స్ అయితే మేము తింటున్నాము. ఇంకా తిన్నాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందన్నది నాకు చెప్పండి మీరు కూడా. బాగుంటుంది టేస్ట్ అయితేనే. అట్లు చూసారా, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మా వాళ్ళు కూడా మంచి తినే ఇంట్రెస్ట్లో తింటున్నారు.
ఆకలి మీద ఉంటే ఏదైనా రుచిగానే ఉంటది, అయినా బాగుంటది. ఇది టేస్ట్ అయితే బాగుంటది. దోశల కన్నా ఫాస్ట్ గా అయిపోతాయి ఇవైతే. చలి పెరిగిపోయిందండి ఈ మధ్య, బాగా చలిగా ఉంది కదా. అసలు మేము భోగిమంట వేసిన రోజున పెద్ద చలి లేదు, ఇప్పుడు ఇంకా బాగా చలిగా ఉంది. ఓహో అవుతుంది అవుతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. 2 సెట్లు అయితే సరిపోతాయిలే, ఎందుకంటే కడుపులోకి వెళ్ళాక మళ్ళీ అది హెవీ అవుతుంది కాబట్టి. డబుల్ అవుతుంది కదా, మనం తిన్నది అలా కూడా డబుల్ అవుతుంది. 3 తినచ్చులే. గట్టిగా తినే వాళ్ళు అయితే 3, మాదిరిగా అయితే అన్నయ్యలాగైతే సింపుల్ గా 2 సరిపెట్టేస్తాడు. ఇంకా ఎన్ని వేస్తున్నారో అండి బాబు, అసలు మొత్తానికి ఆకాశంలో బెలే కనపడుతుంది. నైట్ అయితే చూడడానికి బాగుంది కానీ సౌండ్స్, మా బిట్టుగాడు అయితే పాపం జడిసిపోతున్నాడు ఆ సౌండ్లకి. దీపావళికి కాలుస్తాం హడావిడి ఉంటుంది అనుకోండి, ఇలా పెళ్ళిళ్ళకి కూడా మళ్ళీ బాగా కాలుపులు ఉంటాయి. నిన్న సాయంత్రం నుంచి అక్కడే కదా జరుగుతుంది, మరి ఏంటో మరి మ్యారేజ్ సంక్రాంతి కొత్త పెద్దలే కాలగట్టి చేస్తారు, మందు కలుపు వచ్చి మరి చూస్తారు, అక్కడ మందు కలుపు కోసం వస్తారు. హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తున్నారు అలాగా. మావయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా. అప్పుడు అసలు వస్తుంటే అసలు ఖాళీ లేదు. సరే ఫ్రిడ్జ్ లో పాలన్నీ తీసుకురా చిన్నోడా, నేను ఎవరికొకరికి ఇలా పురవేస్తూనే ఉంటానండి. ఇంక వీడియో తీస్తున్నంత సేపు ఇంకెక్కడే మీతో మాట్లాడుతూ ఉంటాను కదా. చూసారు కదా చల్ల మిరపకాయలు అయితేని, మీకు ఎలా అనిపించింది? మిరపకాయలు అయితే మంచిగా కలర్ అది వైట్గా బాగా వచ్చినాయి, కానీ తక్కువ అయినాయి అనిపించింది. మళ్ళీ ఇంకో నేను అదే అనుకుంటున్నాను, పావురాలు పట్టుకెళ్ళిపోయినాయి అనుకుంటున్నాను. ఎక్కువ వేసాం కదా, అదే దళసరికాయలు అంటే అలానే కదలే, ఏమో మరి అసలు చూడాలి. డికాషన్ అయితే మరుగుతుందండి, పాలు పోసేస్తాను. టీ అయితే మంచిగా పెడుతున్నాను, ఒక 5 డ్రాపులు పెడుతున్నాను, సరిపోతుంది. ఇదిగోండి చాయ్, పక్కన చాయ్ ఉంది. ఈ టీ చూస్తున్నప్పుడు, ఆ బన్న చూస్తున్నప్పుడు మహేష్ బాబు సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది, బిజినెస్ మ్యాన్లో. బ్రహ్మాజీగా అంటారు కదా, బొంబాయిలో 10 రూపాయలతోటి బన్ను టీతో కూడా బతికేచ్చని, అది గుర్తుకొస్తుంది నాకు. అవునా? ఓహో. మంచి చాయ్ అండి, చక్కగా మంచి కలర్తో పని ఉంది. ఇంకా బన్ను కూడా ఉంది కదా. ఇంకా సాయి రండి తీసుకుందరు కానీ. మా సాయి వాళ్ళకి అందరికీ నేను కూడా టేస్ట్ చేస్తాను. అందరికీ తెలిసిందేలేండి, చిన్నప్పుడైతే తాళ్ళు కాస్తాలని కూడా అనేవాళ్ళం మేము. వాటిని పావలాకి 5 పైసలకి కూడా తెలుసు మాకు. అవి తెచ్చుకునేవాళ్ళం ఎప్పుడైనా టీలో నంచుకుని తినడానికి. యాక్చువల్గా అయితే అటుకులు కూడా వేసుకుని తినేవాళ్ళం మేము. టీ పెట్టుకున్నప్పుడు, కొత్త అటుకులు వచ్చినప్పుడు తినేవాళ్ళం. ఇక్కడ తినేసే మళ్ళీ అక్కడికి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావా? నాకు కంపెనీ ఎవరా? చాలా బాగుందండి టీ అయితేనే. మా చిన్న టీ కూడా చల్లారిపోతుంది కాబట్టి ఇంకెక్కడితో వీడియో ముగించేస్తున్నాము. మా బన్నో టీ 10 రూపాయల టిఫిన్లా ఉందన్నమాట మాది. ఇది రోజు అయితే సరదాగా ఇలా అయిపోయిందండి. మీతో ఏ విషయమైనా షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ వీడియో కూడా అలాగే సరదాగా తీసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి. ఎంతమందికి చిన్నప్పుడు విషయాలు గుర్తుకొచ్చినాయి? చింతకాయ పచ్చడి, కాస్తాలు, ఇవన్నీ కూడా అటుకులు, ఇవన్నీ టీలో నంచుకుని తినేవే కదా. ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.